ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 20. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. రోమ 14:12. మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క 5వ 6వ ప్రధానమైన నియమములు. హెబ్రీ 6:1-2. ఒక దినమున మనము మృతుల పునరుత్థానమును పొందుతామని నమ్మవలెను. 1 కొరింథీ 15:50-57 వరకు. ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు. పునరుత్థానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచెనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పోలియుందును. ఎవరైతే మృతుల పునరుత్థానమును గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా అగుదురు. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలెనను కోరిక వారికి ఉండదు. ఆ దినము కొరకు సిద్ధపరచబట్ట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభు బలలో పాలు పొందుదుము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీ 11:26. మన నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు ప్రభువు మనలను తీసుకుని వెళ్ళుటకు, మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదుము. మృతుల పునరుత్థానమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షింపబడితిమి. ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలువబడవలసి వచ్చును. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. రోమ 14:12. మన మాటలను గురించి, క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలెనని దీని అర్థము. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మత్తయి 12:36-37. నిత్యమైన తీర్పును గూర్చిన నమ్మకము మనము కలిగి ఉన్న ఎడల మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనుకునకుండగానే అనేక సార్లు అర్థము లేని మాటలు మాట్లాడుదుము. నిత్యమైన తీర్పునందు నమ్మకముంచువారు తమ ధనమును గాని, సమయమును గాని, శక్తిని గాని వ్యర్థపుచ్చరు. మెలకువ కలిగి జీవించుటలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. హెబ్రీ 6:1-2 వచనములలో చెప్పబడిన ప్రాముఖ్యమైన 6 నియమములు కలిసి ఉండును. మనము వాటిని వేరు చేయలేము. నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపపడిన ఎడల, దేవుని యందు విశ్వాసముంచిన ఎడల, నీటి బాప్తిసమునందు హస్త నిక్షేపణ యందు సాక్ష్యమిచ్చిన ఎడల, మృతుల పునరుత్థానమునందు నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసముంచిన ఎడల, నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయముగా ఎదిగెదవు.